కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం. అధికారులు లేకుండా మంత్రివర్గం భేటీ. రాజకీయపరమైన అంశాలపై చర్చ కోసమే అంటున్న ప్రభుత్వ వర్గాలు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై డిస్కషన్. హైదరాబాద్ మెట్రో విస్తరణపై చర్చించే అవకాశం. నేడు రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో జగన్ భేటీ. కాసేపట్లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం. హాజరు కానున్న స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ నేతల పిలుపు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై నిరసన. అధికార దుర్వినియోగం, ఓట్ చోరీ, సీట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపణ. ఎమ్మెల్సీ అనంతబాబును ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ అనంతబాబు పిటిషన్. ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ కోరుతూ అనంతబాబు మరో పిటిషన్. కొనసాగుతున్న విచారణ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లా ఫినోజ్ పిజ్జా హౌస్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. కిచెన్లో బొద్దింకలు, ఫ్రీజర్లో పురుగులు గుర్తింపు. లేబులింగ్ లేకుండా ఆహార పదార్థాలు నిల్వ చేసినట్టు నిర్ధారణ. పిజ్జా హౌస్కు నోటీసులు జారీ. పెస్ట్ కంట్రోల్ చేపట్టాలని ఆదేశం. వికారాబాద్ జిల్లా మోత్కూరులో ఉపాధి హామీ కూలీల ఆందోళన. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన. ఫీల్డ్ అసిస్టెంట్, విలేజ్ సెక్రటరీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం. పనులు చేయొద్దని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆవేదన. మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి లారీని ఢీకొట్టిన కారు. 3 మృతి. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు. విజయనగరం జిల్లా బొద్దాం ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్య. ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి చేరిన 85 మంది. డప్పు చప్పుళ్లు, పూలతో విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. మహబూబాబాద్ జిల్లాలో మృగశిర వచ్చిన పడని వానలు. చినముప్పారంలో వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటలు. బిందెలలో నీరు తీసుకువచ్చి కప్పతల్లిపై పోస్తూ ఊరేగింపు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం కొనసాగింపు. జార్ఖండ్, మిజోరాంలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఎన్నికలు. జార్ఖండ్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయం. జార్ఖండ్లో 2 స్థానాలు, మిజోరాంలో 1 స్థానానికి పోలింగ్. అభిషేక్ బెనర్జీకి మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ. పరువు నష్టం కేసులో అరెస్టు వారెంట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేత. అరెస్టు వారెంట్పై మధ్యంతర స్టే ఎత్తివేత. మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ పిటిషన్పై విచారణ. నిన్న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం టెలిగ్రామ్ పిటిషన్పై సమాధానం చెప్పాలని ఆదేశం.